హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు అనుకుంటున్న వ్యక్తితో మీ జీవితం ఎలా ఉంటుంది? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఈ టైప్ రీడింగ్స్ అయితే చాలానే చేశాను. బట్ నాకేమనిపించిందంటే టైమ్ టు టైమ్ మనం ఏంటంటే, మన లైఫ్‌లో పరిస్థితులు బట్టి వ్యక్తులతోని ట్రావెల్ అవుతూ ఉంటాం. అలా చూసుకున్నట్టయితే మేబీ ఒక ఫేజ్‌లో ఒక వ్యక్తితో మనం ఒకలా అనుకోవచ్చు. అండ్ ఇంకొక ఫేజ్‌లో ఇంకొక వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తితోనే మనం ఏంటంటే పరిస్థితుల్ని వేరే వేరేగా ఫేస్ చేసేసరికి మనకే కొన్ని డౌట్స్ రావడం అనేది చాలా కామన్. మరలా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే అనుకుంటున్నారో వాళ్ళతో అసలు మీ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి? సపోజ్ మీకేంటంటే ఒక 2, 3 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి. మ్యాచెస్ చూస్తూ ఉంటారు. అలా చూసుకున్నప్పుడు వాళ్ళ మైండ్‌లోనేంటంటే ఒక 2, 3 మ్యాచెస్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక్కొక్క కార్డ్ ఒక్కొక్కళ్ళ కోసం పిక్ చేసుకుంటారు. ఆర్ ఇక్కడేంటంటే మీకు ఒక వ్యక్తి విషయంలోనేంటంటే క్లారిటీ లేకపోవచ్చు. అలాంటి వ్యక్తి కోసం కూడా మీరేంటంటే క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది కదా! ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ డోనట్ టాయ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తితో మీ జీవితం ఎలా ఉంటుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. అంటే వాళ్ళ మీద మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న ప్రతిసారి కూడా అలా కాకుండా ఇంకొకలా జరగడం. దానివల్ల మీరు డిసప్పాయింట్ అవ్వడం. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వాలా? వద్దా? అర్థం అవ్వక స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం. మళ్ళీ ఏదైతే అది అయిందిలే పోనీ ఛాన్స్ తీసుకుందాం అనుకోని మీరు ముందుకు వెళ్ళడం. మళ్ళీ స్టక్ అయిపోవడం. ఇదేంటంటే చాలా రిపీటెడ్‌గా మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే మంచి రిలేషన్‌షిప్పే ఉండదు కానీ, బట్ ఎందుకో కానీ గ్రాడ్యుయల్‌గా సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవ్వడం కానీ, వ్యక్తులతో ఎందుకో కానీ థింగ్స్‌ని ఈజీగా వర్కౌట్ చేసుకోలేకపోవడం కానీ, ఇలా చాలా జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. టైమ్ టు టైమ్ ఆలోచిస్తున్నారు. ముందుకు వెళ్ళాలా? వద్దా? అసలంటే ఇలాంటి వ్యక్తితో ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఎలా ఉంటాయో, దేనికి దారి తీస్తుందో అంటే మీరు 100% ష్యూర్‌గా లేరండి. కానీ ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి కూడా మీరేంటంటే రెడీగా లేరు. దానివల్ల టైమ్ టు టైమ్ స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అసలు అంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అనే ఒక భయం కూడా మీలో ఉంది. కానీ ఇలా ఎన్ని జరుగుతున్నా ప్రెజెంట్‌లో మాత్రం మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో గివ్ అప్ చేసేయాలి అనే ఇంటెన్షన్‌తో లేరండి. ముందుకు వెళ్ళాలనే అనుకుంటున్నారు. మేబీ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుందేమో. సో, యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుందేమో. ఆర్ మళ్ళీ కూడా థింగ్స్ ఏంటంటే మీరనుకున్నట్టుగా చేంజ్ అవుతాయేమో
అని మీరేంటంటే ఇలా ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నారు. ముందుకు వెళ్తున్నారు. ట్రై చేస్తున్నారు. అంటే పాస్ట్‌లో మీరు ఇన్ని ఫేస్ చేసినా సరే ఇంకా మీకేంటంటే క్లారిటీ రావట్లేదు. ఆర్ మీ లెసన్స్ మీరు నేర్చుకుంటున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా కొన్ని మీరు కన్సిడర్ చేయకుండానే ముందుకు వెళ్తున్నారండి. అది ఎందుకు అంటే ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది అనే ఒక హోప్ అంతే. బట్ దానికి బేస్ ఏంటి అంటే ఏం లేదు. జస్ట్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అంతే. సో, దాని ప్రకారమే మీరు మూవ్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ ఇలా మూవ్ అవుతున్నా సరే మీరు పాస్ట్‌లో కూడా ఇలానే మూవ్ అయ్యారు. కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, కొన్ని జరిగాయి. అంతా కూడా అంటే మీరు కంట్రోల్ చేయలేకపోయారు. అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా సేమ్ మిస్టేకే చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తితో కానీ మీరు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అసలు మీరు ఇలా ఉండడానికే లేదండి. మీరు ఇలానే ఉంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్ళినా హ్యాపీగా ఉండలేరు. ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా మీలో చాలా చేంజెస్ రావాలండి. మీరేంటంటే ముందుకు వెళ్తున్నా ఎందుకు స్టక్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే మీరు కొన్ని చేంజ్ చేసుకోలేకపోతున్నారండి. ఈ వ్యక్తిని ఎలా చూడాలి? ఈ వ్యక్తి ప్లేస్ ఏంటి? మీ ప్లేస్ ఏంటి? మీరు ఎంతవరకు ఉంటే కరెక్ట్? సో, ఇవి తెలుసుకోలేకపోతున్నారు. సో, ఇక్కడ మీరవి తెలుసుకోలేకుండా ముందుకు వెళ్తే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అంటే ముందుకు ఇంకా వెళ్తున్నా సరే ఎక్కడో ఒక దగ్గర ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు సఫర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చాలా సఫర్ అవుతున్నారు. బట్ ఇంకా కూడా సఫర్ అవుతారు. ఇలానే ఉంటే అలా అని చెప్పి ఈ వ్యక్తితో మీరు కంటిన్యూ అవ్వద్దు. ఈ వ్యక్తిని విడిచిపెట్టేయండి. ఇలాంటివి నేను చెప్పను కానీ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే, మీరు రియాలిటీని అర్థం చేసుకోవట్లేదు. సో, మీరు ప్రతిసారి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ అనేది ఉంటుందండి. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోతున్నారు. అక్కడ అది పోనీ ఎలానో ఒకలాగా సార్ట్ ఔట్ చేసుకొని ముందుకు వెళ్తున్నా, మళ్ళీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇది మీ లైఫ్‌లోనేంటంటే ఒక రిపీటెడ్ ప్యాటర్న్ లాగా నాకైతే అనిపిస్తుంది. ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. సో, ఈ వ్యక్తితో మీరు ముందుకు వెళ్ళినా ఇలానే ఉంటుంది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీలో మార్పులొచ్చి మీరేంటంటే కొంత కాన్ఫిడెంట్‌గా ఉండి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. మీకేంటంటే ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉంది. ఈ వ్యక్తి గురించి మీకు క్లారిటీ ఉంది కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలి? ఎప్పుడు ఎలా మాట్లాడాలి? అసలు ఏం చేస్తే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి అనుకోని ఇలా మీకొక క్లియర్‌గా ప్లానింగ్ ఉంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు ముందుకు వెళ్ళగలరండి. బట్ మీకు ఏ ఐడియా కూడా లేకపోతే మాత్రం మీ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే నాకు తెలిసి సిట్యుయేషన్స్ వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటాయండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది కానీ నాకు ఎలా అనిపిస్తుందంటే ప్రాపర్ అండర్‌స్టాండింగ్ లేదు. ఆర్ ఇద్దరూ సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు. ఆర్ ఓపెన్‌గా ఏది కూడా డిస్కస్ చేయట్లేదు అని అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా ఉంటారో, ఒకళ్ళలో ఉన్న పాజిటివ్ అండ్ నెగెటివ్ ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేస్తారో, సో, అప్పుడు నేచురల్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. లేకపోయినా సరే ముందుకి వెళ్ళొచ్చు కానీ, బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సుంటుంది. ఈ పాస్ట్ అనేది హాంట్ చేయడం కానీ, మళ్ళీ కూడా ఇదే జరుగుతదేమో అని మీలో భయం అనేది క్రియేట్ అవ్వడం కానీ, ప్రతిరోజు ఎలా ఉంటుందో ఏంటో, అసలు ఇలానే లైఫ్ ఉంటుందా ఏంటి అనుకోని మీరు ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. వచ్చే రోజుల్లో కూడా మీ లైఫ్ ఏంటంటే ఈ వ్యక్తితో అయితే ఇలానే ఉంటుందండి. వీళ్ళు బ్యాడ్ పర్సన్ అని చెప్పను కానీ ఇద్దరి మధ్యలోని అంటే కొన్ని మిస్ అవుతున్నాయి. సో, అవి కానీ కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే అవి వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవుతుంది. సో, నేను చెప్పేదైతే ఒకటే. ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ వ్యక్తితో ఎప్పుడు ఎలా ఉండాలి? ఏం మాట్లాడాలి? సో, అసలు మీరు ఎంతవరకు ఉండాలి? అని ఇలాంటి ఒక క్లారిటీతో కానీ మీరు మూవ్ అయితే మీరెక్కువ సఫర్ అవ్వరండి. లేకపోతే మాత్రం చూసారు కదా! ప్రతిరోజు కూడా మీకెలా ఉంటుందంటే, ఈరోజు ఎలా ఉంటుందో, రేపెలా ఉంటుందో, ఈ రిలేషన్‌షిప్ రేపు బ్రేక్ అయిపోతుందేమో, ఇంకింతేనేమో ఇలా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటివేవి జరగకూడదు అని అనుకుంటే మాత్రం సో, మీరేంటంటే క్లియర్‌గా తెలుసుకోవాల్సినవి తెలుసుకొని మూవ్ అవ్వండి. ఒకవేళ ఇంకా ఇలానే ఉంది అంటే మీ డెసిషన్ మీరు తీసేసుకోవచ్చు. కంటిన్యూయే చేయాలని ఇక్కడ అయితే మిమ్మల్ని ఫోర్స్ చేయడానికేం లేదు. మీ సిట్యుయేషన్స్ గురించి మీకే బెటర్‌గా అర్థమవుతుంది కాబట్టి దాని ప్రకారం కూడా మీరు డెసిషన్ తీసేసుకోవచ్చు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అందుకే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో, ఏ రోజైతే మీరు ఇంత ఎమోషనల్ అవ్వకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారో, ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఎండ్ నుంచి చేంజెస్ అనేవి ఎక్కడ రావాలో అక్కడ వస్తాయో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వగలరండి. ఒకవేళ ఈ వ్యక్తితో మీకు లైఫ్ కావాలి, ఎలా అయినా వీళ్ళే ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరే చేంజ్ అవ్వాలి. మీరు ఇలా ఎమోషనల్ పర్సన్‌గా ఉండడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీరనుకున్న విధంగా ఉండట్లేదు ఆర్ మీరు కోరుకున్నది ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ మీద మీరు
కోపం తెచ్చుకొని ఫ్రస్ట్రేషన్ అయితే చూపించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు నేచురల్‌గా వాళ్ళలానే ఉంటున్నారండి. ఆర్ వాళ్ళకెలా కంఫర్టబుల్‌గా ఉంటుందో అలానే ఉంటున్నారు. సో, వాళ్ళెలా కంఫర్టబుల్‌గా ఉంటున్నారో మీకు ఎలా కంఫర్టబుల్లో అలానే ఉండండి. సో, ఆ వ్యక్తిని ప్లీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆర్ ఆ వ్యక్తిని కన్విన్స్ చేయడం కోసం మీరెందుకు ఆ బర్డెన్ తీసుకోవాలి? ఆర్ అలాంటి స్ట్రెస్ మీకెందుకు? సో, మీరు మీలా నేచురల్‌గా ఉంటారు. వాళ్ళకి నచ్చితే ఓకే. నచ్చకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే మీరు మీలా ఉంటే, మీరు ఈ రోజు కాకపోతే రేపైనా సరే హ్యాపీగా ఉంటారు. లేకపోతే రేపనే రోజు కూడా మీరు రిగ్రెట్ అవుతారు. చాలా టైం అనేది వేస్ట్ చేసేసారు. ఈ వ్యక్తి విషయంలో మీరు ముందే కరెక్ట్ డెసిషన్ తీసుకొనుంటే బావుండేది. అలా మీ ఆలోచనలు మారిపోతాయి. సో, నేనొకటే చెప్తానండి. ఈ వ్యక్తి దగ్గర కంఫర్టబుల్‌గా ఉండాలి. సో, వాళ్ళేంటంటే ఇలా ఉంటేనే కంఫర్టబుల్‌గా ఉంటారు అని అలా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండాలి అనుకుంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. టైమ్ టు టైమ్ మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. సిట్యుయేషన్స్‌తో పాటు మీరు ఎవాల్వ్ అవ్వాలండి. అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు గుడ్ చేంజెస్ చూస్తారు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ అయితే ఒకటే గైడెన్స్ ఇస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవ్వాలంటే మీలో చాలా చేంజెస్ రావాలి. మీరింకా చాలా దూరం వెళ్ళాల్సుంది కాబట్టి, సో, మీకు ప్రాపర్‌గా ప్లానింగ్ లేకపోతే మీరలా వెళ్ళలేరు. ఇక్కడే ఎక్కడో మళ్ళీ ఆగిపోతారు. మళ్ళీ కూడా సేమే రిపీట్ అవుతుంది అన్నట్టుగా చెప్తుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకొని, మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. ఆ వ్యక్తి నుంచి కంఫర్టబుల్‌గా ఇదే దొరకాలి, రిలేషన్‌షిప్ ఇలానే ఉండాలి అని అనుకోవద్దు. ఎందుకంటే, అలా ఆ వ్యక్తి ఉండలేరు కాబట్టే వాళ్ళేంటంటే మీకెలాంటి హోపు ఇవ్వట్లేదు. బట్ మీరు కూడా ఆ వ్యక్తి నుంచి అదే దొరకాలి, అది దొరికితేనే లవ్వు అనుకుంటే ఈ రిలేషన్‌షిప్‌లో సర్వైవ్ అవ్వలేరు. ఆ విషయంలో మాత్రం కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. క్లియర్‌గా మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అది ఆ వ్యక్తికి ఓకే అయితే కంటిన్యూ అవుతారు. ఓకే కాదు అంటే మీరు ఆలోచించుకోవడం మంచిది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ కలర్ డోనట్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తితో మీ జీవితం ఎలా ఉంటుంది? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారండి. అంటే ఎంతలాగా కనెక్ట్ అయ్యారంటే, ఈ వ్యక్తికి మేబీ మదర్‌లీ లవ్ చూపించారేమో అని అనిపిస్తుంది. అంటే మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరొక మదర్‌లాగా కేర్ తీసుకోవడం కానీ, కొంత రెస్పాన్సిబుల్‌గా ఉండడం కానీ, ఇలాంటివేవో చేశారు. ఒకవేళ అంటే అలాగా లేకపోయినా స్టిల్ మీరేంటంటేనండి వ్యక్తుల విషయంలోనే చాలా జెంటిల్‌గానే ఉన్నారండి. అంతేకాని మీరేంటంటే వాళ్ళని మిస్‌ట్రీట్ చేయడం కానీ, హార్ష్‌గా బిహేవ్ చేయడం కానీ అలాంటివైతే చేయలేదు. ఇఫ్ సో, మీరేంటంటే ఇలా ఉంటూ ఈ వ్యక్తి విషయంలో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే కొన్ని చేంజ్ అయ్యాయి. దానివల్ల ఇక్కడ ఏం జరిగిందంటే మీరు స్లోగా ఈ రిలేషన్‌షిప్‌లో భయపడడం స్టార్ట్ చేశారండి. అంటే మీకెలా అనిపించడం స్టార్ట్ అయిందంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అంతా చేస్తున్నారు. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకుంటున్నారు. ఆ వ్యక్తికి అది అర్థమవుతుంది. బట్ స్టిల్ కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఉండడం వల్ల ఈ రిలేషన్‌షిప్‌ని మీరు కంటిన్యూ చేయలేరేమో! ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్తే అసలు థింగ్స్ ఎలా ఉంటాయో ఏంటో! నాకు తెలిసి ఎక్స్‌టర్నల్‌గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టున్నాయండి. లైక్ థర్డ్ పర్సన్స్ కానీ ఆర్ కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ మొత్తానికి ఏవో ఉన్నాయి. ఆర్ ఫినాన్షియల్‌గా కొన్ని ట్రబుల్స్ ఏమైనా ఉండొచ్చు. ఏదైనా సరే బట్ మీరేంటంటే సడెన్‌గా వాటికి చూసి భయపడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీ లవ్‌నయితే క్వెషన్ చేయడానికి లేదండి. ఆర్ అట్‌లీస్ట్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంది. అది చాలా రియల్ అనే చెప్పాలి. కాకపోతే మీరు అంటే ఈ వ్యక్తి విషయంలో కొన్ని మీకు తెలిసినా సరే ముందుకు వెళ్ళాలనే అనుకున్నారు. ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యాలి. ఆర్ ఇక్కడే మనం ఆగిపోవడం బెటర్ ఏమో ఇలా ఆలోచించలేదు కానీ, బట్ ఎక్స్‌టర్నల్‌గా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడైతే యాడ్ అయ్యాయో, మొత్తానికి మీలోనేంటంటే భయం మొదలైందండి. ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ చేయలేరేమో, ముందుకు వెళ్ళినా సరే మేబీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయేమో అని అంటే ఇలా మీకు ఆలోచనలు మొదలయ్యాయి. అప్పటినుంచి మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలోని స్లో అయిపోయారండి. నిజానికి ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టమే కానీ, ఇక్కడ ఎక్స్‌టర్నల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు క్లియర్‌గా అర్థమైన తర్వాత నుంచి మీరేంటంటే ఆలోచించుకుంటున్నారు.
ఏ స్టెప్ వేసినా సరే అది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో, మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా చేంజ్ చేస్తుందో, ఈ రిలేషన్‌షిప్ ఒక్కటి చేంజ్ అయిపోతే పర్వాలేదు. బట్ దీనివల్ల ఇద్దరి లైఫు ఎఫెక్ట్ అవుతుందేమో! సో, కొన్ని భయాలైతే మీకున్నాయండి. దానివల్ల మీరేంటంటే స్లోగా బేబీ స్టెప్స్ వేస్తన్నారండి. సో, ఇలా బేబీ స్టెప్స్ వేస్తున్నప్పటికి కూడా మీరేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఇన్‌సెక్యూర్‌గానే ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా అంటే ఇది హ్యాండిల్ చేయగలరా లేదా అనే ఆలోచించుకుంటున్నారు. సో, కొన్నిసార్లు భయపడుతున్నారు. కొన్నిసార్లేంటంటే ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. అలా అని చెప్పి ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే క్లియర్‌గా వాళ్ళు, మీరు ఇప్పుడేంటంటే సేమ్ లేరు. డిఫరెంట్‌గా ఉన్నారు. ఇదైతే అంత ఈజీ కాదు అని ఫీల్ అవుతున్నా, ఈ వ్యక్తిని మాత్రం మీరు విడిచిపెట్టాలి అనుకోవట్లేదండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకింకా అంటే ఎక్కడో కానీ ఆ పొసెసివ్‌నెస్ ఉందన్నమాట. అంటే వీళ్ళు మీతోనే ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఆ ఫీలింగ్ మీకేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వీళ్ళేంటంటే ఇంకొకళ్ళతో ఉంటే మోస్ట్‌లీ మీరు చూడలేరు. ఆర్ అట్‌లీస్ట్ అంటే అది మీకు చాలా కష్టమైంది అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఏది రైటో, ఏది రాంగో డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు. కొన్ని సార్లు ఈ వ్యక్తే ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు. బట్ కొన్ని సార్లు అంటే ఏముందిలే మనం చేయాల్సింది చేసాం. మరి థింగ్స్ ఇలా ఉన్నప్పుడు ఈ వ్యక్తికి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా స్టిల్ ఎందుకు ఇదంతా కష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో కానీ మీరు ముందుకు వెళ్తే మీకు కొంత పేషెన్సు, కమిట్మెంటు ఉండి, ఈ వ్యక్తి విషయంలో మీ ఇన్‌సెక్యూరిటీస్‌తో కాకుండా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం మీ రిలేషన్‌షిప్ చాలా బావుంటుందండి. ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నా, ఇక్కడ ఏం జరుగుతున్నా మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టండి. ఏదో జరుగుతది, ఏదో అయిపోతది. సో, సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయేమో, ఇంకా కాంప్లికేట్ అయిపోతాయేమో, ఆలోచనలు విడిచిపెట్టియండి. మీ ఇన్‌సెక్యూరిటీస్ నుంచి మీరు ఏది కూడా ప్లాన్ చేయొద్దండి. కేవలం ఈ వ్యక్తి మీద మీకున్న లవ్ ఆర్ ఇంట్రెస్ట్‌తోనే మీరు ఏదైనా ప్లాన్ చేయండి. కమిటెడ్‌గా ఉండండి. మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి లైఫ్‌లో మీరే ఉంటారు. మీ లైఫ్‌లో ఈ వ్యక్తే ఉంటారు. ఇంకొకళ్ళకి ప్లేస్ ఉండదండి. సో, బేసిక్‌గా మీరంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరేంటంటే చాలా స్మాల్‌గా థింక్ చేస్తున్నారు. బిగ్ పిక్చర్ చూడట్లేదు. అందుకే ఇక్కడ స్టక్ అయిపోతున్నారు. బట్ రేపనే రోజు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా వర్కౌట్ చేయాలి? ఏ విధంగా చేస్తే బావుంటుంది అని కాన్ఫిడెంట్‌గా ఆలోచిస్తే అసలు ఈ సమస్యే ఉండదు. కానీ ఇన్‌సెక్యూరిటీస్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ అంటే ఆ వ్యక్తి విషయంలోని థింక్ చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. అందుకే సఫర్ అవుతున్నారండి. బట్ మీరు పేషెన్స్‌తోని మీకున్న కమిట్మెంట్‌తో ఈ వ్యక్తి విషయంలో కానీ, కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేయండి అని నేను చెప్పను. అలా అని చెప్పి వ్యక్తిని ప్రయారిటైజ్ చేయండి అని చెప్పను కానీ, ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేయండి. ఇది మీకెప్పుడైతే టాప్ మోస్ట్ ప్రయారిటీ అవుతుందో, మీ యాక్షన్స్ అనేవి కరెక్ట్‌గా ఉంటాయో, ఈ వ్యక్తితో మీ లైఫ్ చాలా బావుంటుందండి. ఈ వ్యక్తి కూడా మారుతారు. వచ్చే రోజుల్లోనేంటంటే దానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ ఇది ఏదైనా సరే మీ ఎండ్ నుంచి ప్రాపర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. ప్రాపర్ చేంజెస్ అనేవి మీరే చేసుకోవాల్సుంటుంది. డెఫినెట్‌గా మీరేంటంటే అలాంటివి చేస్తే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో ఆ పాజిటివిటీ అయితే నాకు కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు థింగ్స్ అయితే డిఫరెంట్ గానే ఉన్నాయి. పర్సన్ విషయంలో కూడా మీరేంటంటే 100% రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. బట్ ఈ ఇన్‌సెక్యూరిటీని పక్కన పెట్టియండి. ఈవెన్ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా సరే, వాళ్ళని డౌట్ పడడం మానేయండి. ఇప్పుడు మీకు ఒకవేళ ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలుసనుకోండి, సో, మేబీ టైమ్‌తో పాటు అది చేంజ్ అవ్వచ్చు. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారా లేదో తెలియనప్పుడు అనవసరంగా డౌట్ పడి, ఆ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు నెగెటివ్‌గా బిహేవ్ చేయడం ఆర్ ఆ వ్యక్తిని ట్రబుల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఈవెన్ థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తానండి. మీ పొజిషన్‌ని మీరు సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వ్యక్తితోని మీరు ఎనిమిటీ పెంచుకోవడం కానీ, ఈ వ్యక్తితో ఫైట్ చేయడం కానీ, గుడ్ చాయిస్ అయితే కాదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. అది వాళ్ళకేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది. నేను అర్థం చేసుకోగలను. బట్ ఈ వ్యక్తి మీకు కావాలి. లాంగ్ రన్‌లో ఇలాంటి సఫరింగ్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే మీ వ్యక్తితో అయితే మంచిగానే ఉండాలి. సో, దీనికి కూడా మీరేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేయాలండి. మీరు కూడా ఏంటంటే కొంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కరెక్ట్‌గా థింక్ చేస్తారో, చేంజెస్ అనేవి తీసుకురావడం కోసం మీరు కూడా చేంజ్ అవ్వడం కానీ,
మీరు కూడా సిచ్యువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకొని మూవ్ చేస్తారో ఈ రిలేషన్షిప్ 100% వర్కౌట్ అవుతుందండి. ఇది యాక్చువల్ గా చాలా పాజిటివ్ రీడింగ్. కాకపోతే మీరు కొంత నెగిటివిటీ అనేది క్యారీ చేస్తున్నారు. మీలో కానీ ఆ నెగిటివిటీ లేకపోతే ఆర్ మీ థాట్స్ ఏంటంటే అంత డార్క్ గా లేకపోతే ఖచ్చితంగా రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. అఫ్ కోర్స్ మీరు బేబీ స్టెప్స్ వేస్తున్నారు, అదే కరెక్ట్. బేబీ స్టెప్స్ వేయడం తప్పు కాదు, కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ బేబీ స్టెప్స్ వేస్తున్నారు. అది ఇక్కడ ప్రాబ్లం. ఏ రోజైతే మీరు కాన్ఫిడెంట్ గా కరెక్ట్ గా ముందుకు వెళ్తారో రిలేషన్షిప్ లో కూడా గుడ్ చేంజెస్ చూస్తారండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా కష్టపడ్డారండి. మీరేంటంటే చాలా సఫర్ అయ్యారు. అంటే మెయిన్ సఫర్ అవ్వడం, కష్టపడడం అనే దానికంటే కూడా ఈ రిలేషన్షిప్ లో చాలా దూరం వచ్చేసారు. ఈ వ్యక్తి కోసం చేయాల్సినవన్నీ చేశారు. ఆర్ కొంతమంది వ్యక్తుల్ని విడిచిపెట్టేయడం కానీ, ఆర్ కొన్ని మీకు ఇంపార్టెంట్ అయినవి విడిచిపెట్టేయడం కానీ ఇలాంటివి కూడా చేశారు. సో ఈ వ్యక్తి కోసం నిజానికి అన్నీ కూడా బిగ్ బిగ్ గానే చేశారు. ఇలా చేసినప్పటికీ కూడా కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకింకా నమ్మకం లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరేం చేసినా సరే మీ మనసు ఏదైతే చెప్తుందో అదే చెయ్యండి. అంటే మీ హార్ట్‌ని ఫాలో అవ్వండి. మేబీ మీకు రకరకాల థాట్స్ రావచ్చు. సిట్యుయేషన్స్ రకరకాలుగా కనిపించొచ్చు. బట్ మీ హార్ట్ చెప్పిన దాన్ని మీరు ఫాలో చేస్తే చాలండి. ఇంట్యూషన్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తది. యూనివర్స్ ఏంటంటే ప్రతిది కూడా మీకు అర్థమయ్యేలా చేస్తుంటది. దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవడమే. మేబీ థింగ్స్‌ని మీరు స్లో డౌన్ చెయ్యొచ్చు. స్లోగా ముందుకు వెళ్ళినా థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరు. అది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఇలా మూవ్ అవుతున్నప్పుడు కొన్ని మీకు కంఫర్టబుల్‌గా ఉంటాయి. కొన్ని అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాయి. సో, 2 కూడా ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలండి. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అంటే కొన్ని ప్లెజెంట్‌గా ఉండవు. కొన్ని మీరేంటంటే అడ్జస్ట్ అవ్వలేని విధంగానే ఉంటాయి. బట్ దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు స్టాప్ అయిపోవాలని కాదండి. మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు గైడ్ చేస్తుంటది. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చేస్తుంటది. ఆ టైంలోని మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే పక్కన పెట్టేసి యాక్టివ్‌గా మీరు చేయాల్సింది చేయాలి. అంటే మీలో ఉన్న కాన్షియస్‌నెస్‌తోని మీరు ఏదైనా చెయ్యాలి. అంతేకాని మీలో ఉన్న ఎమోషన్స్‌తోని, మీ ఫీలింగ్స్‌తోని మీరు చేస్తే కొన్ని కరెక్ట్‌గా చేయొచ్చు. కొన్ని కరెక్ట్‌గా చేయలేకపోవచ్చు. కొన్నేంటంటే రాంగ్‌గా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎమోషన్స్ అనేవేంటంటే హైగా ఉన్నప్పుడు ఒక పర్సన్ సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకోలేరండి. మీ కార్డ్స్‌లోనేంటంటే మేబీ మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి. సిట్యుయేషన్స్‌నేంటంటే మరి కొంచెం కాంప్లికేట్ చేస్తాయి అన్నట్టుగా చూపిస్తుంది. సో, అలా కాకుండా మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని అసలు రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకొని కానీ ఏదైనా చేస్తే డెఫినిట్‌గా గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైలెట్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తితో మీ జీవితం ఎలా ఉంటుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూడండి. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో మీకు పేషెన్స్ లేదండి. ఆర్ ఎలా చెప్పాలంటే మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా ఫేస్ చేయడం వల్ల మీరేంటంటే ఇంకా కొన్ని టాలరేట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మీలో అందరూ ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లోనే ఉంటారని చెప్పడానికి లేదు కదా! మేబీ కొంతమందేంటంటే మ్యాచ్ పర్స్‌పెక్టివ్‌లో కూడా కనెక్ట్ అయిన వాళ్ళుంటారు. అలా చూసుకున్నట్టయితే నిజానికి మీరు చాలా ఫేస్ చేసిన తర్వాత ఆర్ మీ లైఫ్‌లో చాలా చూసేసారు. ఇవన్నీ చూసిన తర్వాత మీకేంటంటే ఇంక అంత పేషెన్స్ లేదండి. కొన్ని సార్లు ఏంటంటే కొన్ని పాజిటివ్‌గా అనిపిస్తుంది. కొన్ని సార్లు కొన్ని నెగెటివ్‌గా అనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు మీరు ఏ వ్యక్తి కోసం అయితే చూస్తున్నారో, ఈ వ్యక్తి మీకేంటంటే పాజిటివ్‌గా అనిపిస్తున్నారు, నెగెటివ్‌గా అనిపిస్తున్నారు. మీరు 2 ఎమోషన్స్‌ని ఫీల్ అవుతున్నారు. సో, రెండిట్లో దేనికి స్టిక్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడప్పుడు ఏంటంటే లేదు లేదు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోగలను. నేను చాలా స్ట్రాంగ్ పర్సన్. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉండగలను అని అనుకుంటున్నారు కానీ, మీకు మీరే మ్యానిప్యులేట్ అవుతున్నారు. ఆర్ మిమ్మల్ని ఎవరైనా మ్యానిప్యులేట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మ్యానిప్యులేట్ అయిపోతున్నారు. ఎందుకంటే మీకొక క్లారిటీ లేదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా నిజమనే అనిపిస్తుంది. అంటే మీరు చూసారు. చూసిన దాని ప్రకారమే మీకు పాజిటివ్ అనిపిస్తూ ఉండొచ్చు. నెగెటివ్ అనిపిస్తూ ఉండొచ్చు. సో, బేసిక్‌గా పాజిటివ్ చెప్పినా అది కరెక్టే అనిపిస్తుంది. నెగెటివ్ చెప్పినా కరెక్ట్ అనే అనిపిస్తుంది. సో, ఓన్ జడ్జ్‌మెంట్ అనేదైతే ఏం లేదు.
డెఫినెట్ గా మ్యానిపులేట్ అవుతున్నారు. సో మీకు అందుకే ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే ఫుల్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆల్రెడీ మీరు మీ లైఫ్ లో చాలా ఫేస్ చేశారండి, చేయలేదని చెప్పను. చేసిన తర్వాత మరి వాళ్ళు నెగెటివ్ అయితే కంప్లీట్ గా నెగెటివ్ అనుకుని మీరు ఫిక్స్ అయిపోవాలి కదా. మళ్ళీ ఎందుకు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఎందుకు రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. మరి ఏదో ఒకటే ఆలోచించాలి కదా. అంటే ఈ వ్యక్తి విషయంలో మీకు క్లారిటీ లేదు కాబట్టే ఇటు అటు 2 విధాలుగా కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పటికీ కూడా మీరేమనుకుంటున్నారంటే, లేదు లేదు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోగలను. సో, టైమ్‌తో పాటు నాకే ఆన్సర్స్ దొరుకుతాయి. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు. బట్ ఈ గ్యాప్‌లో మీరేంటంటే మ్యానిపులేట్ అయిపోతున్నారు. మిమ్మల్ని ఎవరు మ్యానిపులేట్ చేయకపోతే మీ థాట్సే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. మీ మైండ్ ఏంటంటే ఆ ట్రిక్స్‌ని ప్లే చేస్తుందండి. సో, ఆ ట్రిక్స్‌కి మీరు పడిపోతున్నారు. సో, ఇది ప్రాబ్లమ్. ఎందుకంటే సిట్యుయేషన్స్‌లా చూస్తే ఫ్యాక్ట్స్ ఏంటో తెలిస్తే దాని ప్రకారం మూవ్ అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. బట్ మన మైండ్ మనతో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు మీరు ఫేస్ చేస్తుందయితే అదే. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తితోని మీరు ట్రావెల్ అవ్వాలా? వద్దా? లేకపోతే ఈ వ్యక్తితో లైఫ్ ఎలా ఉంటుందో మీకొక క్లారిటీ రావాలి అంటే ఈ వ్యక్తితోని ఆర్గ్యుమెంట్ చేయడం మానేసి, వాళ్ళ ఉద్దేశాలేంటి? వాళ్ళసలు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకోవడానికి ట్రై చేయాలండి. అంటే వాళ్ళతో మీరు ఎక్కువ కమ్యూనికేట్ చెయ్యాలి. ఈవెన్ వాళ్ళు ఎక్కువ కమ్యూనికేట్ చెయ్యకపోయినా స్టిల్ మీకొచ్చే ఛాన్సెస్‌ని మీరు యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వ్యక్తి అలా కాదండి చాలా తక్కువ మాట్లాడతారు అంటే, మీరు కూడా తక్కువ మాట్లాడారనుకోండి, సో వాళ్ళు మాట్లాడింది ఎక్కువలాగా అనిపిస్తది కాబట్టి, మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. బట్ మీరేంటంటే లేదు లేదు ఈ వ్యక్తితోని అంటే నేను మాట్లాడలేను. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను. లేకపోతే లేదు అని అనుకుంటే, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనను కూడా విడిచిపెట్టియండి. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ప్రాపర్‌గా కమ్యూనికేషన్ కానీ జరగకపోతే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అసలు ఆ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు అర్థం కాదండి. నిజానికి ఈ వ్యక్తితో మీ ఫ్యూచర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. థింగ్స్ చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. కానీ ఈ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరేంటంటే అలాంటి స్టెప్ ముందుకు వేయలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మనకు తెలిస్తే కదా! ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా వాళ్ళని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. బట్ ఆ వ్యక్తి గురించి మనకేమీ తెలియకపోతే ఏం చేస్తాం? ఎలా హ్యాండిల్ చేస్తాం? డేస్ బాగున్నప్పుడు పర్వాలేదు. ఇద్దరి మధ్యలో టర్మ్స్ బాగున్నప్పుడు పర్వాలేదు. ఒకవేళ అవన్నీ కూడా రివర్స్ అయితే ఏంటి పరిస్థితి? సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు ఏదో ఫ్యాంటసైజ్ చేయడం మానేసి, మీరు అనుకున్న విధంగానే వీళ్ళుంటారు అని కూడా కాకుండా, అసలు వాళ్ళేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మీరు ఇబ్బంది పడరండి. అంటే మేబీ మీరు ఇలాంటి ప్రయత్నాలు గతంలో కూడా చేసుంటారు. అస్సలు చేయలేదని నేను అనుకోను. అట్‌లీస్ట్ ఇప్పుడు మ్యాచెస్ చూసుకున్న వాళ్ళ సంగతి నాకు తెలీదు కానీ, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ వ్యక్తి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. బట్ నేను చెప్పేదేంటంటే ఫస్ట్ టైమ్ మీరేంటంటే మీ లైఫ్‌లో ఈ వ్యక్తి విషయంలోని స్మార్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే వాళ్ళని స్పై చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ అట్‌లీస్ట్ స్పై అనే వర్డ్ కాకపోయినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలియాలి అంటే మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలి. ఆర్ మీరు అప్రోచ్ అయ్యే వేని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే ప్యాటర్న్‌లో మీరుంటే వాళ్ళకి మీరేంటో తెలుసు కాబట్టి వాళ్ళెలా రియాక్ట్ అవ్వాలో అలానే అవుతారు. బట్ మీరు చేంజ్ అయ్యి అప్రోచ్ అయితే మీరు మాట్లాడే విధానంలోని వాళ్ళకి కూడా కొంత మార్పు కనిపిస్తే, వాళ్ళ రియాలిటీ అనేది బయటకొస్తుంది. ఎందుకంటే, ఈ వ్యక్తి మీ దగ్గర జాగ్రత్త పడుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. వాళ్ళు కూడా ఏంటంటే, చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అంటే, మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టడీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాని ప్రకారం సిట్యుయేషన్స్‌ని వాళ్ళ అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మీరేం చేస్తున్నారంటే, మీ ఎమోషన్స్‌ని పోర్ చేయడం కానీ, ఆర్ మీకు మీరే మ్యానిపులేట్ అవ్వడం కానీ, ఇక్కడ ఎవరైనా మ్యానిపులేట్ చేయడం వల్ల ఆ మాటలు బయటికి చెప్పడం కానీ, ఆ పనులు అలాంటివి చేయడం కానీ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఈజీగా దొరికిపోతున్నారు. సో, మీరు వాళ్ళకి ఈజీ టార్గెట్ అవ్వకూడదు. వాళ్ళేంటో మీకు తెలియాలి అనుకుంటే, ఇలాంటివన్నీ మానేసి మీరు కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే, మేబీ ఈ వ్యక్తి ఏంటంటే ఇనీషియల్‌గా మీ దగ్గర ఓపెన్ అయిపోతారని నేను అనుకోను. చేంజ్ అంత ఈజీగా రాదు కదా. స్లోగా వాళ్ళేమనుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమి లేదండి పెద్దగా. కాకపోతే ఈ వ్యక్తి మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. అలా మీరేంటంటే చేంజ్ అవ్వాలి. వన్స్ అలా మీరు చేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ప్రకారం మీకు అర్థమైపోతుంది కూడా లైఫ్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హ్యాపీగా ఉండాలి. అలానే కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే వాళ్ళతోని రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలండి.
అలా బెటర్ చేసుకోవాలి అంటే మీరు అప్రోచ్ అయ్యే వే చేంజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ విసిగిపోకుండా కొంచెం పేషెన్స్‌తోని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వరకు మిమ్మల్ని ట్రస్ట్ చేసే వరకు మీరేంటంటే వెయిట్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ మీరేదో తొందర పడిపోయి సో, కొంతకాలం చూసి లేదు లేదు వీళ్ళింక చేంజ్ అవ్వరు వేస్ట్ అని అలా అనుకుంటే మాత్రం కష్టమేనండి. బట్ ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్‌లో మాత్రం బావుంటుంది. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఖచ్చితంగా ఈ వ్యక్తి ఒకవేళ మీకు సెల్ఫిష్ లాగా అనిపిస్తున్నా వీళ్ళనెవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తున్నా క్లియర్‌గా వాళ్ళు చేంజ్ అవుతారండి. మీ విషయంలోనేంటంటే అలాంటి సెల్ఫిష్‌నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కూడా తగ్గుతుంది. డెఫినిట్‌గా మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేస్తారని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు కూడా ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఛాన్స్ తీసుకొని మీకు నచ్చినట్టుగా ఉండడానికి కానీ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు డిజర్వ్ చేసేది కానీ మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఇది వర్కౌట్ అయ్యే రిలేషన్‌షిప్పేనండి. కాకపోతే ఇప్పుడు కొన్ని చేంజెస్ రావాలి. ఇప్పుడు కొంత వర్క్ చేయాల్సుంటుంది ఈ రిలేషన్‌షిప్ కోసం. వన్స్ అలా వర్క్ చేస్తే మాత్రం థింగ్స్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయి ఫ్యూచర్‌లో. సో, ప్రాబ్లమ్ ఏం లేదండి. ఇదైతే అంటే నాకు మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీరు హ్యాండిల్ చేసే దాన్ని బట్టే దీని ఔట్‌కమ్ అయితే ఉంటుంది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే ఇక్కడ చాలా ఫేస్ చేశారండి. చాలా ఫేస్ చేయడం వల్ల భయపడుతున్నారు. మళ్ళీ మళ్ళీ అలాంటివి జరుగుతాయేమో అస ఒకవేళ జరిగినా అది ఎలా ఫేస్ చేయాలి? ఏం చేస్తే మళ్ళీ థింగ్స్‌ని కంట్రోల్ చేయగలరు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సో, మీకు తెలియకుండానే మీరేంటంటే మ్యానిప్యులేట్ అయిపోతున్నారండి. ఆర్ నేను చెప్తున్నాను కదా! మీ థాట్స్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నాయి. సో, మీరేమనుకుంటున్నారంటే లేదు లేదు నాకన్నీ తెలుసు. నేనన్నీ అర్థం చేసుకోగలను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సిట్యుయేషన్స్‌ని నేను ఎలాగైనా వర్కౌట్ చేసేస్తాననుకోని అలాంటి ఒక ఎనర్జీతో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. దానివల్ల మీకు ఈ వ్యక్తికి మధ్యలోనేంటంటే వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ అవుతున్నారు. సో, మీ కాన్ఫిడెన్స్ అంతా కూడా ఒకేసారి డౌన్ అయిపోతుంది. మీరెలా అనుకుంటున్నారంటే మనం అంతా కరెక్ట్ గానే చేస్తున్నా ఇంకా ఎందుకు మార్పులు రావట్లేదు? ఇంకా ఎందుకు ఇలానే ఉంది అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు మ్యానిప్యులేట్ అవుతున్నారు. ఇక్కడ లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మ్యానిప్యులేట్ చేస్తున్నారు. మీ ఆలోచనలు సరిగ్గా లేవు. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఫేక్ కాన్ఫిడెన్స్ అండి. రియల్‌ది కాదు. ఎందుకంటే మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫియర్ నుంచి వస్తుంది. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటే వేరేగా ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ కూడా మ్యానిప్యులేట్ అవ్వరు. సో దట్ ఇలాంటి పరిస్థితులు రావు. సో మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏం చేయరు. కానీ అది పక్కన పెడితే మీరేంటంటే ఇక్కడ ఏదో బలవంతంగా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటే అది చాలా న్యాచురల్‌గానే వస్తుంది. ఇక్కడ సపోజ్ మీకొకటి నెగెటివ్‌గా అనిపిస్తుందనుకోండి. ఏమైపోయింది? దాన్ని అలానే అనుకోండి. లేదు ఒకటి పాజిటివ్‌గా అనిపిస్తుంది. అలానే అనుకోండి. సో, పాజిటివ్‌ని నెగెటివ్‌గా అనుకోవడం, నెగెటివ్‌ని పాజిటివ్‌గా అనుకోవడం ఆర్ లేదు నేను చేసేయగలను అనుకోవడం. ఏది తెలియకుండా ఏం చేస్తారు? అలా చేయడం వల్లే ఇప్పటి వరకు సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ చేసుకున్నారు. సో, ఇక నుంచైనా సరే తెలివిగా వ్యవహరించండి. వ్యక్తుల్ని స్టడీ చేయండి. వ్యక్తుల ఇంటెన్షన్స్‌ని అర్థం చేసుకోండి. వాళ్ళు ఇచ్చే సైన్స్‌ని అర్థం చేసుకోండి. మనుషులు చెప్పే మాటలు అబద్ధం అవ్వచ్చండి. చేసే పనుల్లో అబద్ధం కాదు. ఖచ్చితంగా అందులోని చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే, ఆ టైంకి వాళ్ళ ఫీలింగు, ఎమోషన్ బట్టి వాళ్ళొక మాట అనేయొచ్చు. బట్ వాళ్ళు చేస్తున్నప్పుడు మాత్రం క్లారిటీతోనే మోస్ట్‌లీ చేస్తారండి. సో, అదే మీరు అర్థం చేసుకొని, దాని ప్రకారమే మీరేంటంటే చేంజెస్ తీసుకొస్తే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అవుతుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.